అందరికీ నమస్కారం అండి. యాక్చువల్ మేము అక్కడ పెళ్లికి వెళ్ళి అసలు రావద్దు అనుకున్నాము. ఆ టైంలో ఏం లేదు, ఒక్కరికి ఒక బుక్ మేడం చెప్పినట్టు ఒక్క మాట కనెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఛానల్ లాగుతారు. మా ఫ్రెండ్కి బుక్ ఇద్దామని వచ్చేసినాం. అన్నప్రసాద్ అండి ఇక్కడ ఉప్పల్లో ఉంటారు. అక్కడే ర్యాలీ ఉంది కదా అని రెడీ అయ్యి లేట్ ర్యాలీ అయినా సరే మధ్యలో కలుద్దామని వచ్చేసినాం. దీన్ని ఏమవుతుందంటే మొన్న కూడా మన జూన్లలో వాళ్ళు మాట్లాడి అక్కడ ఉన్నది ఏం చెప్పారంటే మీరు ఎవరు చేసినా అధ్యక్షుల ద్వారా కంప్లీట్గా బుక్స్ తీసుకుంటామని చెప్పారు. అది ఒక విజన్ మాత్రమే అని నేను ముట్టుకోలేదు. బుక్స్ పోయిన సంవత్సరం చేసామని ఊరుకున్నాం. అయితే అధ్యక్షుల ద్వారానే అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు మేడం ఉన్నారు, మేడం ఇక్కడ మంచి వచ్చి ఆమె పరిచయం ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా మంచి వస్తుంది. ఆపేది ఎవరు లేరు. కాకపోతే ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారంటే గ్రౌండ్ లెవెల్ మేడం హైదరాబాద్లోనే చాలా అందలేదు ఇప్పటివరకు. కాబట్టి మీరంతా దయచేసి ఎవరు కూడా నేను 28 ర్యాలీ రోజు 100 బుక్కులు తీసుకున్నా. అక్కడ వాళ్ళు ఎవరు లేరు, అధ్యక్షుడు లేదు, డిస్ట్రిక్ట్లో తీసుకు 100 తీసుకొని 4 డేస్లో 2వ డేట్కు 90 బుక్లు అయిపోయింది. మేము 4 డేస్ మా సంఘటన అదే కదా అవుతా రింగ్ రోడ్ అవతల రింగ్ రోడ్ లోపల మాది. అయితే మేడం అన్నట్టు ఏంటంటే నాకు 2 ఉన్నాయి. మీరు ఉండేది ఈసీఎల్ నాగారం, నాకు రింగ్ రోడ్ లోపల ఉంది బయట ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పి 2 దిక్కు కూడా వెళ్ళిపోతాయి బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఇక్కడ కూడా ఆయనకి ఇవ్వాలనే స్పెషల్ బుక్. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి కొరకు శంకరాంపేట అని చేకుంట దగ్గర ఉంటుంది. మా పిల్లలకు 70 కిలోమీటర్లు. పండగ రోజు అక్కడ వెళ్ళేసరికి అక్కడ వెళ్ళి ఆయన ప్రతి ఇయర్ 4 బుక్లు ఇచ్చి వస్తాం. ఈసారి 2 చాలు సార్ అన్నాడు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకెక్కువ తీసుకుని బాగా రాస్తారు. సర్పంచ్ అన్నాడు మండలం దీంట్లో మాజీ సర్పంచ్ అనగానే ఇంట్లో కూర్చొని 50,000 ప్రతి సంవత్సరం పంపుతాడు. ఇక్కడ బుక్స్ ఇచ్చి వస్తాం, మళ్ళీ తీసుకొస్తాం. నా పని అక్కడ ఏం లేదు, మనం పోయి రావడమే అంతే. అందుకని ఏంటంటే మీరు ఒక్కరు దయచేసి మనం బుక్ రావాలి అంటే ఒక్కోసారి ఏంటంటే కొందరు తిట్టే వాళ్ళు ఉంటారు, మేడం అన్నది మనం చెప్పి కొందరు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా యాక్సెప్ట్ చేసి మనం మేము గత సంవత్సరం 12 లక్షలు అంతకు ముందు, పోయిన సంవత్సరం 6 లక్షలు ఒక్కనే తిరిగినాం. అంటే బుక్స్ పంచుకుంటా 30-40 ఓన్ డీజిల్ ఖర్చు పెట్టుకొని తిరుగుతారు. ఎందుకని చెప్తున్నా అంటే మేము ఇప్పుడు మేడం కూడా వచ్చారు. మేడం కూడా ఇక్కడ నుంచి అక్కడ వచ్చి 10,000 డొనేషన్ చేసింది మా పిల్లలు. సింగూరు సాంబశివ పిరమిడ్ అని ఉంటుంది. అయితే ఈ బుక్స్ వంచడంలో ఉన్న ఆనందము మన ఎన్నో జన్మల పుణ్యం పూర్వకర్మలన్నీ దగ్ధమవుతాయి. ఎందుకంటే దత్తాత్రేయుడు భిక్ష అడిగిండు, బుద్ధుడు భిక్ష అడిగిండు. ఈ భిక్ష అడగడం అనేది మన కొరకు కాదు, ఇది ఒక మహాయజ్ఞానికి అడుగుతున్నాం, యాగం కొరకు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, మనం ఈ జన్మే కాదు ఎన్నో జన్మలు ఉన్న కర్మలు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి మీరు అడిగితే వాళ్ళు 100 రాసినా సరే ఒక బుక్కు 2,000 లెక్క పెట్టుకుంటా. నేను ఎక్కువ ఎన్నన్నారా అని మినిమం పేజీకి 100 తగ్గదు, ఏదైనా రాయండి మీ ఇష్టం అంట. కొందరు సుమారు ఒక్కొక్క బుక్కు 10,000 15,000 చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని మీరు అన్లిమిటెడ్ డబ్బులు ఎన్ని వస్తాయి ఎన్ని అనేది కాదు. ప్రతి ఒక్కరు సుమారుగా ఈ రోజు నుంచి ఇప్పుడు మనకి 8 రోజుల టైం ఉంది. ఇప్పుడు ఇంకా అంటే 40-50 రోజుల టైం ఉంది. రోజుకు 10 మందికి మీరు వర్క్ చేసుకుంటా 10 మందికి అడిగినా ఒక్కొక్కరు 100 మందికి చేయొచ్చు. మినిమం 5 బుక్స్ చేయొచ్చు ఛాలెంజ్గా మీరు తీసుకుంటే. మీరు చూడండి ఆనందం. నెక్స్ట్ మీరు డిసెంబర్లో వచ్చి మేడం చెప్తారు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా టైం లేదు, అలానే ఇంకా 100 ఈరోజు తీసుకున్నా. అక్కడ పెళ్లి దగ్గరికి వచ్చి 100 తీసేసుకుంది ఈరోజు. సార్ కృష్ణమూర్తి సార్ ఫోన్ చేసి మరి నేను బుక్స్ కరకు వచ్చిన పెళ్లి కూడా అయిపోయింది, ఎట్లాగా అక్కడ వెళ్ళి సార్ అన్న ఇక్కడ వస్తామో రామని చెప్పేసి అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెళ్లికి వస్తారు, నాగరాని బుక్ తీసుకొచ్చి అన్ని ఏది వదలం. వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం. మామూలు వాళ్ళకంటే వాళ్ళు అలసిపోతారు పెళ్లికి పోయి, మనం అలసిపోతాం, ఇంకా ఆనందం ఉంటుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, డిగ్రీ నుంచి మా ఫ్రెండ్ రాము సార్ అని కామారెడ్డిలో ఇప్పుడు LIC ఆఫీసర్ చేస్తారు, ఇక్కడ ఉప్పల్లో ఉంటారు. ఆ సార్ 2000 నుంచి కూడా ఆయన వేరే మొదటి నుంచి బై బర్త్ అంటే 6వ తరగతి శాకాహారిగా మారిండు. ఆ తర్వాత కూడా అతను మొత్తం ఆధ్యాత్మిక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తినేవాళ్ళు. వాళ్ళ భార్య కాపురా లోపల మనం గంగాలక్ష్మి మేడం క్లాస్ పెడితే ఎంతమంది మాంసాహారం తింటారో 20 మంది లేదా భార్య కూడా లేపి ఆమె లేపగానే పత్రిసారిగా ఎలా ఉంటుంది అప్పుడు ఇక 20 నిమిషాలు వాయించేసాను. మీ కడుపు శ్మశానాలను గట్టిగా వాయించగానే ఆమె ఆ రోజు వదిలిపెట్టింది. ఆమె అప్పటి వరకు 9th క్లాస్ చదివిన ఆమె. ఆ తర్వాత డిగ్రీ చేసింది, BEd చేసింది, మళ్ళీ ప్రైవేట్ స్కూల్ 80 మంది టీచర్ల వర్క్ చేసింది పాలసీ స్కూల్లో. ఇప్పుడు హాయిగా పిల్లలకు మంచిగా చదివించుకుంటున్నది. కుటుంబం మొత్తం శాకాహారమే, పిల్లలు కూడా మంచి వెజిటేరియన్ ఫ్యామిలీ. ప్రతి ఇయర్ అతను కూడా వస్తాడు, మన ఫ్యామిలీ తెస్తాడు, మన బుక్స్ అన్ని అన్నప్రసాదం చేస్తాడు.
దయచేసి ప్రతి ఒక్కరు భయపడకండి, బుక్ ఎట్లా చేయాలనుకోకండి. పత్రిసారి చేయిస్తాడు ఖచ్చితంగా మీ ద్వారా. ప్రతి ఒక్కరికి ఇది మాత్రం థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా థ్యాంక్ యూ. గురువు మీద నమ్మకంతో బుక్ తీసుకోవాలి. అది ఎలా నడిపిస్తుందో నడుస్తుంది అంతే. గురువు మీద ఒక మన మానవ ప్రయత్నం చెయ్యాలి. అంటే మన మీద మనకు నమ్మకం. మీరు తిరిగితే ఖచ్చితంగా అయితే ఎవరైనా రాస్తారు. అన్నప్రసాదం అది ఇంకొకటి మించేది ఉండదు.